నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో కీలక మలుపు తిరగబోతున్నాయనే చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే అధికార పార్టీ కూటమి పార్టీ ఉందో దీనికి సంబంధించి ఎదుర్కోవడానికి చాలా ధీటుగా, చాలా గట్టి ప్లాన్స్‌ని పటిష్టంగా వేస్తున్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ రకంగా అనేది చూసుకుంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్‌సీపీ పార్టీలోని సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డే కీలక వ్యక్తిగా ఉంటూ ఆయన వ్యవహారాలన్నీ కూడా ఒంటి చేతి మీద చూసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే సీనియర్ నేతల్లో కొంత అసంతృప్తి కూడా కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం చూసుకుంటే కొన్ని రకాల పర్యటనలు చేశారు. నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీలకి సంబంధించి వ్యవహారంలో కూడా ఆయన అలాగే కోటి సంతకాల సేకరణని కూడా ప్రారంభించారు. మరి దీనికి కూడా చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా తీసుకుంటే ఈ సందర్భాలన్నింటినీ కాలిక్యులేట్ చేసుకుంటే మనము వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటెన్షనల్‌గా పక్కా ప్లాన్స్‌తోనే కొన్ని రకాల వ్యూహాల్ని రచిస్తున్నారంటూ కూడా కొన్ని సీనియర్ నేతల నుంచి కూడా కొన్ని అంశాలు బయటికి వస్తూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి గారి కుటుంబ రాజకీయ వారసత్వం ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలోకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తరువాత వైఎస్ షర్మిల గూడా పార్టీని స్థాపించారు. అలాగే వైఎస్ షర్మిల తరువాత ఇప్పుడు ఆమె కుమారుడు గూడా రాజారెడ్డి కూడా రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు వింటూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటే ఎక్కడో లండన్‌లో ఉన్న జగన్ కుమార్తెలు విదేశాల్లో వారు చదువుల కోసం వెళ్లి విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అక్కడ చక్కటి పట్టాలు తీసుకొని విద్య పైన అలాగే ఉద్యోగాల పైన వ్యాపారాల్లో ఉండాల్సిన ఇద్దరు కుమార్తెలు కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అనే వార్త అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవము అనే దాని గురించి చూసుకుంటే గత చరిత్రను తీసుకుంటే మనం రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం 1978లో జరిగింది. పులివెందుల నుంచి ఆయన పోటీ చేసినప్పుడు దాదాపు 6 శాసనసభ స్థానాలకి ఎన్నికయ్యారు. అలాగే 4 సార్లు కడప పులివెందుల నియోజకవర్గంలోని పార్లమెంట్‌లో అడుగుపెట్టి తన రాజకీయ తన యొక్క సత్తాని చాటుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి తనకి ఎనలేని కృషిని కూడా చేసి ఆయన ఎత్తుల మీద ఆ ప్రతిపక్ష పార్టీ ఎత్తుల్ని చిత్తు చేసే విధంగా కూడా కొన్ని కీలకమైన ప్లాన్స్‌ని కూడా కాంగ్రెస్ పార్టీకి అందించి పార్టీ విజయానికి దోహదపడ్డారు. మరి ఆయన కృషికి ఫలితమే మనం చెప్పుకోవచ్చు. 1989 మధ్యలో గూడా చాలా కాలం పాటు ఆయనకి ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఎలాంటి పదవి దక్కలేదు. మరి 1989, 94 మధ్యలో కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎలాంటి అవకాశం రాలేదు. మరి అప్పటికే టీడీపీ పార్టీ మంచి హవాలో ఉంది. చక్కటి పరిపాలన చేస్తూ ఉంది. పాలనలోని ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉండే పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశం దొరకలేదనే చెప్పుకోవాలి. మరి తరువాత ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ఎంటర్ అయ్యారో 1999లో మరలా ఆయన శాసనసభకి ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉంటూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లోని కాంగ్రెస్ పార్టీ గెలుపుకి తన పర్సనల్‌గా తనకి సంబంధించిన తన తెలివినంతా ఉపయోగించి చక్కటి వ్యూహాల్ని రచించారు. 2003లోనే వ్యూహాల్ని రచించినప్పటికీ గూడా ఇవన్నీ ఒక ఎత్తైతే 2003లోని ప్రతి ఒక్కరికి కూడా గుర్తు. ప్రతి తెలుగింటి ఆడపడుచుకి కూడా గుర్తు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి నుదుటను తిలకం దిద్ది ఆహ్వానించారు ప్రతి ఇంటి ఆడపడుచు కూడాను. అలాంటి నాయకుడు మాకు కావాలి అని ఒక మార్పుని కోరుకున్నారు. ఆహ్, మార్పుని కోరుకున్న తరుణంలోనే ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యానికి సంబంధించి, అలాగే ఉచిత విద్యుత్‌కి సంబంధించి ఇలాంటి అనేక అంశాలపైన అడుగడుగునా కూడా రైతులతో చర్చిస్తూ తన పాదయాత్రలోని ప్రతి గడప గడపకి కూడా తిరిగి ఆయన ఆహ్, తన ప్రతి హృదయానికి కూడా తెలుగునాట ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి హృదయానికి కూడా చేరువయ్యారు. మరి రాజశేఖర్ రెడ్డి ఈ నేపథ్యంలోనే దాదాపు ఆయన 1460 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి అంతటి ప్రతి గడప గడపకి కూడా వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకొని, ఆ పార్టీ విజయానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అనంటే, ఆ పాదయాత్రే ఒక కీలక అంశంగా గూడా మనకి కనిపిస్తూ ఉంది. సేమ్ అదే ఫార్ములాని తరువాత వైఎస్ తండ్రి మరణానంతరం రాజశేఖర్ రెడ్డి మరణం అనేక మంది తెలుగింటి ప్రజల మనసుల్ని కలిచివేసింది. మరి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని అడ్డుగా పెట్టుకొని, తన తండ్రి యొక్క సింపతిని వాడుకుని జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కారణంగా దాన్నొక వెపన్‌గా వాడుకున్నారు. దాన్నొక ఆయుధంగా వాడుకున్నారు. ఆయన సెంటిమెంట్‌ని ఆయుధంగా వాడుకొని తెలుగు రాష్ట్ర ప్రజల మనసుని గెలుచుకునే ప్రయత్నం చేశారు. మరి అది నమ్మిన తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు.
ఒక మంచి నేత కావాలనుకున్నారు. మరి మనం రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో తరం పరిపాలనని కూడా మనం చూసాము. మరి 2019లోని సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 3648 కిలోమీటర్ల దాదాపుగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకి మరలా దగ్గరయ్యారు. ఏదైతే తండ్రి ఫాలో అయిన ఫార్ములా ఉందో అదే ఫార్ములానే అదే స్ట్రాటజిక్‌గా ఉపయోగించి వైఎస్ షర్మిల తన చెల్లెలు షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొని తన విజయానికి పునాదులు వేసుకున్నారు. అంతేకాదు 'కోడికత్తి' డ్రామా ఇది ప్రతి ఒక్కరికి గూడా తెలుసు. 'కోడికత్తి' సీనుకి సంబంధించిన కేసు ఇది. మరి ఈ కేసు, ఈ 'కోడికత్తి' డ్రామాతోనే ఆయన మరొక పక్క ప్రజల సింపతిని కొట్టేశారు. ఆయన మీద హత్య ప్రయత్నం జరిగింది అని జెప్పేసి. ఎందుకంటే ఇక్కడే మనకు కనిపిస్తుంది. మరి ఆ రాజకీయంలో ఎత్తులు, చిత్తులు ఇవన్నీ కూడా మరి ఆయన తండ్రిని మించిన వారసుడిగా గూడా ఆయన నిరూపించుకున్నారు. మరి ఏ రకంగా అయితే ఏదో ఒక రకంగా మొత్తానికి తెలుగు ప్రజల మనసుని గెలుచుకొని మొత్తానికి 2019లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలకు గాను ఆయన 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజయం సాధించి ముఖ్యమంత్రి సింహాసనాన్ని అధిరోహించారు. జగన్మోహన్ రెడ్డి నుంచి తన పార్టీ నుంచి తను ఇక ఎటువంటి సహకారాన్ని అందించకుండా వైఎస్ షర్మిల తనకు సంబంధించిన జగన్మోహన్ యొక్క వ్యక్తిత్వం నచ్చక తను పార్టీ నుంచి బయటకొచ్చారు. అలాగే తల్లి కూడా పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. మరి షర్మిల తెలంగాణ టీ కాంగ్రెస్ పార్టీలోని తన పార్టీని విలీనం చేసి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి ముఖ్య పర్సన్‌గా ఇంపార్టెంట్ పర్సన్‌గా ఆవిడ వ్యవహరిస్తూ ఉన్నారు. మరి తన కొడుకు రాజారెడ్డి కూడా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తారు అనే వార్తలనైతే మనం విన్నాం. మరి ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు మూడో తరం రాజకీయాల్ని మనం చూడబోతున్నాము. మూడో తరంలోని జగన్ యొక్క కుమార్తెలు ప్రస్తుతానికి లండన్‌లో చదువుకుంటూ ఉన్నారు. లండన్‌లో మంచి ఉద్యోగాలు చేసుకుని వ్యాపారం వైపు అడుగులు వేయాల్సిన ఇద్దరు కుమార్తెలు కూడా మరి తండ్రికి సపోర్ట్ ఉండాలి, రాజకీయ భవిష్యత్తుని నిలబెట్టాలి, తమ వంశపారంపర్యంగా వస్తున్న ఆ రాజకీయ వంశ వృక్షాన్ని నిలబెట్టాలి అని ఆలోచిస్తున్నారో ఏమో మరి. మరి ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారు? ఇద్దరు కుమార్తెల్ని కూడా రాజకీయాల్లోకి దించుతారా? అనే చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. మరి ఒకవేళ దించినట్లయితే ఎలాంటి పదవులు తీసుకునే అవకాశం ఉంది? ఏ రకంగా పోటీ చేస్తారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అని ఈ అంశాలన్నీ గూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి త్వరలో తెలియబోతుంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏమైనా కీలక మలుపు తిరుగుతాయా? ఇద్దరు కుమార్తెలు రాజకీయాల్లోకి దిగుతారా? ఒకవేళ దిగితే ఎలాంటి ఎత్తులతో ప్రతిపక్ష పార్టీని చిత్తు చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అధికార పార్టీని అనే అంశాలను గురించి గూడా ఒక గట్టి డిబేట్స్ అయితే నడుస్తున్నాయి. మరి చూద్దాము. జగన్ వైఎస్ఆర్‌సీపీ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మూడో తరం రాజకీయాల్లోకి రాబోతుందా లేదా అనేదైతే మనం వెయిట్ అండ్ సీ వేచి చూడాల్సింది.